మనుషుల దగ్గరికి ఏమో రిస్క్ లేకుండా తెంపు లేకుండా పోతా. జీవం గల దేవుని రెక్కల కిందికి రావయా, ఆడ కంప్లైంట్ చేయవయా, జవాబు వచ్చిన దాకా మొర్ర పెట్టవయా అంటేనేమో 1-2 సార్లు ప్రార్థన చేసి నేను అడిగినప్పుడు లేదు, అమ్మ ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అప్పుడే చేశాను అన్నయ్య, మరి ఇప్పుడమ్మా అప్పుడు చేశాగా. అమ్మ జవాబు వచ్చిందాక మరి స్టేషన్ దగ్గరికి పోయి అప్పుడప్పుడు కనపడుతుంటే అట్నే మళ్ళీ పోయి కనపడాలిగమ్మా అంటే అప్పుడే చేసేసాను అన్నయ్య, కానీ జవాబు రాలేదు అన్నయ్య. ఎప్పుడంట సమస్య జరిగినప్పుడే ప్రార్థన చేసేసిందంట, వెంటనే జవాబు రాలేదంట. అందుకని నీకు మడుసుల చుట్టూ తిరుగుతుంది. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు 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 విజ్ఞాపన చేయాలి. నీ విన్నపము దేవుని సన్నిధిలో కూడా రాయబడిద్ది. నీ మనవి అంగీకరించబడిద్ది, నీ కన్నీరు తుడవబడిద్ది, నీ ప్రార్థన ఆలకించబడిద్ది. అంతేకాదు ఈ భూ సంబంధమైన స్టేషన్లో నన్న లేట్ అయిద్దేమో కానీ ప్రాసెస్, నీ కన్నీటి విజ్ఞాపన అక్కడికి వెళ్ళగానే దేవుడు అంటాడు, నా కుమార్తె ఎందు నిమిత్తం దుఃఖిస్తుందో పో చూడండి, దాన్ని డీల్ చేయండి అంటాడు. తక్షణమే